ప్రతిపక్ష నేతగా జీతం తీసుకోవడమే కాదు కేసీఆర్ గారు, అప్పుడు ఫామ్ హౌస్ ఇప్పుడే ఫామ్ హౌస్ అంటే ఎట్లా? రండి, మీ 10 ఏళ్ళ అనుభవం ఏందో చూపియండి, లేదంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి సహకరించమండి అని మేము ఒక హుందాగా మేము కోరుతున్నాము. మొన్న నేను అంటున్నది కూడా అదే. ఇప్పుడు మీరు మీరు అడుగుతున్నారు, ఆమె మీ ఆర్గ్యుమెంట్ ని లేకపోతే మీ వాదనని బలపరుస్తూ మీ తరపున రమ్మని అడుగుతుందా కవిత గారు? మీరు జాగ్రత్తగా విన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా ప్రజాస్వామ్య విలువల్ని కోరుకునే మనలాంటి ప్రతి ఒక్కరు అడుగుతూ, తెలంగాణ ప్రజానికం కూడా అడుగుతుంది. ఆఫ్ కోర్స్ కవిత గారు ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ పాపులేషన్ కదా, తెలంగాణలో వారు కూడా భాగమే కదా. సో రమ్మని అడిగితే చూద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు ఇలా కన్న కూతురు అడిగితే బయటకు వచ్చి రేపు కూడా చెప్పేశారు కదా. నేను అదే అంటే ఎందుకు తప్పించుకుంటున్నారు అనేది పాయింట్. అంటే గతంలో 10 ఏళ్లలో జరిగిన అవినీతి, నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన తెలంగాణకు కేసీఆర్ గారు స్వంత స్వాక్షరాలతో లిఖించిన మరణ శాసనాన్ని ప్రజల ముందు